మునగ చెట్టు శాస్త్రవేత్తలని ఆశ్చర్యపరిచింది. ఈ మధ్య బెంగళూరు శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో మునగ చెట్టులోని ఆరోగ్య రహస్యాలు తెలుసుకుని వారు ఆశ్చర్యపోయారు. అవును, ఈ మధ్య మునగ చెట్టుపై ఎన్సిబిఎస్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ వారు చేసిన పరిశోధనల్లో మునగ చెట్టు ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ఇందులోని ఆకులు, పువ్వులు, విత్తనాలు మన జీవక్రియను వేగవంతం చేసే విటమిన్లు ఉన్నాయని, ఇవి షుగర్ వ్యాధిని సైతం నయం చేస్తాయని వారు చెప్పడం జరిగింది. కానీ ఈ విషయాన్ని పూర్వకాలంలోనే ఆయుర్వేదం వివరించింది. అంతేకాదు, ఇందులో ప్రకృతి సిద్ధంగా విటమిన్ ఇ, విటమిన్ సి మనకు లభిస్తాయని, గుండె జబ్బులు ఎప్పటికీ రాకుండా చేస్తాయని, నాడీ కణాల ఆరోగ్యానికి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని, మన శరీరానికి క్యాన్సర్ రాకుండా కాపాడతాయని వారు కనుగొనడం జరిగింది. మునగ చెట్టులోని ఆకులు, పువ్వులు, విత్తనాలలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం దండిగా ఉంటాయి. ఒక్క మునగాకులో కమలా పండ్ల కంటే 15 రెట్ల విటమిన్ సి ఉంటుంది. క్యారెట్లో కంటే 14 రెట్ల విటమిన్ ఏ, పాలల్లో కంటే 14 రెట్ల కాల్షియం, గుడ్డులో కంటే 14 రెట్ల ప్రోటీన్, అరటి పండ్లో కంటే 13 రెట్ల పొటాషియం, ఆకుకూరల్లో కంటే 30 రెట్ల ఐరన్, బాదం పప్పు కంటే 13 రెట్ల విటమిన్ ఇ ఉంటాయి. దీన్ని బట్టి మునగాకులో ఉండే శక్తి ఏంటో మీరే అర్థం చేసుకోండి. అంతేకాదు, ఇతర ఆకుకూరల్లో కంటే 100 రెట్ల అధిక కాల్షియం మునగాకులో లభిస్తుందని వారి పరిశోధనల్లో తేలింది. ఈ సందర్భంగా బెంగళూరు శాస్త్రవేత్తలు మన శరీరంలోని డిఎన్ఏని కాపాడే టిష్యూస్ మునగ చెట్టులోని ఆకుల్లో, విత్తనాల్లో, మూలల్లో, కొమ్మల్లో, వేరుల్లో ఉంటాయని తెలిపారు. ములక్కాయలు కానీ మునగాకును కానీ తరచూ తినేవారికి నాడీ కణాలు ఉత్తేజితమై జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, చదువుకునే పిల్లలు వీటిని తింటే వారికి నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి, ఎక్కువ కాలం గుర్తుండేలా చేస్తాయి. కాబట్టి చదువులో రాణించాలంటే మునక్కాయలు, మునగాకులు తప్పనిసరిగా తినడం చాలా మంచిది. మునగ చెట్టులోని ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంది. ఆయుర్వేదంలో మునగ చెట్టును అనేక రోగాలకు ఔషధంగా వాడతారు. ఎవరైతే తరచూ మునగాకును కూరగా తింటారో అలాంటి వారికి షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది, గుండె జబ్బులు రావు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవు, బీపీ కంట్రోల్లో ఉంటుంది, కంటి చూపు రెట్టింపు అవుతుంది, రేచీకటి లాంటి సమస్యలు తలెత్తవు. మునగాకుల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు మునగాకును తినడం వల్ల ఎర్ర రక్త కణాల వృద్ధిని పెంచుతుంది. ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చుని చేసే ఉద్యోగాలే అధికం. దానివల్ల ఒత్తిడి ఎక్కువై మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి వారు వారానికి ఒక్కసారైనా మునగాకును కూరగా వండుకుని తింటే మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. ఈ రోజుల్లో చిన్నతనంలోని కంటి చూపు సమస్యలొచ్చి కంటి అద్దాలు ధరిస్తున్నారు. కాబట్టి పిల్లలకు మునగాకు తినిపించడం వల్ల అందులోనే విలువైన విటమిన్ ఏ కంటి చూపును పెంచుతుందని ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ చెప్తోంది. ఇంటా బయట అంతా ధూళి మేఘాలే, ఎక్కడ చూసినా కాలుష్యం అధికమైంది. దీనివల్ల ఆస్తమా, బ్రాంకైటిస్, క్షయవ్యాధులు వస్తూ ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో ఇవి తిష్టవేస్తున్నాయి. అందువల్ల మునగాకుల్ని సూప్గా చేసుకుని తాగడం వల్ల ఊపిరితిత్తుల్లోని విషతుల్యాలు బయటకి పోయి ఇలాంటి వ్యాధులన్నీ నయమవుతాయి. పాలు పడని బాలింతలకి కొంచెం మంచినీటిలో మునగాకులు, మునగ పువ్వు వేసి గంట సేపు ఆగి నీటిని ఒంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే పాలు పడతాయి. అమ్మాయి రజస్వల అయ్యాక నెలసరిలో గడ్డలు పడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మునగాకులతో చేసిన సూప్ను 21 రోజుల పాటు క్రమం తప్పకుండా ఇస్తే సరిపోతుంది. తలనొప్పిని సైతం మునగాకులు తగ్గిస్తాయి. తలనొప్పి వచ్చినప్పుడు లేత మునగాకులను కణతలకు రుద్దితే తలనొప్పి పోతుంది. ఈ రోజుల్లో నరాల బలహీనత సమస్య వల్ల శృంగారంలో సమస్యలు ఎక్కువవుతున్నాయి. అలాంటి వారు తరచూ మునగాకును, మునక్కాయలను ఆహారంలో భాగంగా తింటూ ఉంటే శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి.